శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసా నమామి. మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకు అని అంటే, అమ్మ మీ పుట్టినరోజుకి శుభాకాంక్షలు అమ్మ అనేసి ఎంతోమంది వేళల్లో నాకు మెసేజ్లు పంపించారమ్మా. మీ అందరి అభిమానానికి నిజంగా చాలా 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 రుణపడి ఉంటాను. జై శ్రీమన్నారాయణ. అలాగే నాకు పంపించడంతో పాటు పూజా స్టోర్స్ ఆయనకి కూడా పంపించారంట, అమ్మగారి పుట్టినరోజు అండి అనేసి. నిజంగా చాలా సంతోషం అమ్మ. ఎందుకని అంటున్నాను అంటే, మీరెవరో నేనెవరో, నేనెక్కడ పుట్టానో మీరెక్కడ పుట్టారో, కానీ మన ఇద్దరికి బంధాన్ని ఏర్పాటు చేసింది మన పెరుమాళ్ళు, మన వెంకటేశ్వర స్వామి ఏర్పాటు చేశారు మన బాలాజీ ద్వారా. కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడూ స్వామికే రుణపడి ఉంటాము. ఈ జీవితం ఎన్నాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే, మీ అందరికీ ఏదైనా సరే, ఇప్పుడు నేను తెలుసుకున్నది న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, వాస్తు ప్రకారం కావచ్చు, దేని నుంచి అయినా సరే నేను తెలుసుకున్నది. అలాగే ఇలా చేస్తే రెమెడీ చాలా బాగుందనేసి అది మీకు నేను చెబుతుంటే, మీరు చేస్తుంటే మీరు సక్సెస్ అవుతున్నారు అని అంటే దానికి ఏంటి కారణం అంటే, అది మన పెరుమాళ్ళు దయ, మన వెంకటేశ్వర స్వామి దయ. కాబట్టి నేను చెప్పింది ఆ వాక్కు ద్వారా స్వామి పలికించారనే నేను అనుకుంటాను. అలాగే చూడండి, ఎందుకని అంటే మొన్న 1వ తారీఖున నేను గుడికి వెళ్తే చాలామంది, అమ్మ ఈ రెమెడీస్ చేశాక మేము బాగున్నాం, పర్టిక్యులర్గా ఒక రెమెడీ గురించి కూడా చెప్తున్నారు. నేను ఈ రెమెడీ చేశాక మాకు చాలా బాగుంది, మాకు ఈ రెమెడీ చేశాక బాగుంది అనేసి అంటుంటే నిజంగా నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అమ్మ. ఏంటంటే ఇంత ఇలాగ గుర్తుపెట్టుకుని ఆ చేసిన రెమెడీ నుంచి వాళ్ళు అంత అదృష్టాన్ని పొందామనేసి వాళ్ళు గుర్తుంచుకున్నారు అని అంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఇదంతా కూడా అది స్వామికే చెందుతుంది. ఏదైనా సరే మ్యాక్సిమం ముహూర్తాలైనా ఏదైనా ముహూర్తం విషయంలో కూడా నేను నా చేత స్వామి దయవల్ల ముహూర్తం పెడితే, ఆ ముహూర్తం పెట్టించుకున్నాక అమ్మ మా బిజినెస్ చాలా బాగుంది అని ఇలా చెబుతున్నా కూడా నాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకనంటే అది ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన అదృష్టమే. కాబట్టి అది మీకు నేను చెప్పడం, మీరు సక్సెస్ అవ్వడం అనేది అది స్వామి అనుగ్రహం, నాదేమీ లేదు. సరే, ఇప్పుడు ఏంటి అని అంటే, మనకి రేపు వచ్చేది భోగి సంక్రాంతి పండగలకు వచ్చేటప్పటికి కలర్స్ గురించి అడుగుతున్నారు. అలాగే కుడారైకి అమ్మ ఏం చేయాలి ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు. అలాగే భోగికి వచ్చేటప్పటికి కూడా మమ్మల్ని ఏం చేయమంటారమ్మా మీరు చెబుతుంటారు కదా అనేసి అడుగుతున్నారు. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో భోగికి సంక్రాంతికి ఏం కలర్స్ కట్టుకోవాలన్నది నేను చెప్తాను. ఇందులో ఏంటి అని అంటే, మీకు వచ్చేటప్పటికి కుడారై గురించి చెప్తాను. అలాగే ఏమని అడుగుతున్నారు అంటే, అమ్మ హైదరాబాద్ ఎప్పుడు వస్తారు అని అంటున్నారు. నేను ఫిబ్రవరి 1, 2 తారీఖుల్లో మీకు నేను హైదరాబాద్లో ఉంటాను. కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి. ఫోన్ అపాయింట్మెంట్లు అనుకోండి, మీకు తెలుసున్న విషయమే. అలాగే మీకు మామూలుగా ఏలూరు రావాలి అంటే అక్కడ అంత దూరం అంత టైం అనుకుంటే కనుక ఏలూరు వస్తానంటే కనుక మీకు ఏలూరులో నేను అందుబాటులో ఉంటాను. కానీ ముందు నాకు బుక్ చేసుకోండి, ఆ టైంకే మీరు రావడం అనేది ఉంటుంది. ఎందుకంటే హౌస్ విజిట్లకి వాటికి వెళ్తుంటాను కదా, అదొకటి గుర్తుంచుకోండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చాలా బాగున్నాయమ్మా అనేసి నాకు మెసేజ్ చేస్తున్నారు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పూజా ఐటమ్స్ ద్వారా కూడా నాకు మీరందరూ మంచి పేరు తీసుకొచ్చారు. ఎందుకని అంటే ఆ ఐటమ్స్ నాకు నచ్చినాయి, నాకు నచ్చిందని నేను మీకు చెప్పాను. మీరు తెప్పించుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి కంటిన్యూషన్గా ప్రతి నెల ఇంత అనేసేసి పెట్టుకుని తెప్పించేసుకుని ఆ పూజా ఐటమ్స్ ద్వారా కూడా మీరు నన్ను గుర్తు చేసుకుంటున్నారు అంటే నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దాని ద్వారా కూడా నన్ను గుర్తిస్తున్నారు కాబట్టి చాలా సంతోషం అమ్మ. ఓకే, మనందరం కూడా ధనుర్మాసంలో నాతో పాటు చాలామంది అంటున్నారు, అమ్మ మీరు చెప్పిన తర్వాత ధనుర్మాసం చేసుకున్న తర్వాత నిజంగా ఆ గోదాదేవి రంగనాథ స్వామి మమ్మల్ని కరుణించారమ్మా అనేసి చాలామంది అని అంటున్నారు. అయితే నిజమమ్మ. ఎందుకని అంటే మా గురువుగారు ఎప్పుడూ చెబుతుంటారు, 1 సంవత్సరం గోదాదేవిని ఆరాధిస్తే చాలు జీవితాంతం కూడా సరిపడా సంపదలతో పాటు ఆనందాన్ని ఇస్తుంది ఆ తల్లి అనేసి చెప్తుంటారు.
అలాగే నాకు మీరందరూ చెబుతున్నారు, చాలా సంతోషం. అయితే మనకు వచ్చేటప్పటికి ఏంటంటే కుడారై ఎప్పుడు చేసుకోమంటారమ్మా ఏంటమ్మా అనేసి అంటున్నారు. ఒక పని చేయండి, మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో కుడారై ఎప్పుడు అంటే మనకు వచ్చేటప్పటికి 11వ తారీఖు జనవరి 11 అంటే ముక్కోటి వెళ్ళిన తెల్లారి ద్వాదశ గడియల్లోనమాట కుడారై ఉత్సవం. అయితే మీరు ఏం చేస్తారంటే ఇంట్లో చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరిగా అంతో పరవన్నం చేసి మధురంగా కొంచెం నెయ్యి ఎక్కువ వేసి కొంచెం పలచగా చేసి ఇంట్లో నివేదన చేసుకోండి రంగనాథ స్వామికి, వెంకటేశ్వర స్వామికి, అలాగే అమ్మవారికి. అయితే తర్వాత నేను వచ్చేటప్పటికి మీకు నిరుడు చూపించాను. కుడారై 108 గిన్నెలతోటి 108 చిన్ని గంగాళాలతోటి అమ్మవారికి నివేదన చేశాను. సరే ఈ సంవత్సరం ఆ తల్లి దయ వల్ల నా ఓపికతోటి నాకు ఎలాగా ఇది అనిపిస్తే అలాగా మొత్తానికి 108 లేదంటే అమ్మకి మామూలుగా నివేదన చేద్దామో అనేసి అనుకుని చేస్తాను నేను. అయితే ఇంకొకటి ఏంటి అంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఏ దేవాలయం అయినా సరే విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాల్లో కుడారై ఉత్సవం చేస్తారు. చేసిన దగ్గర ఏం చేస్తారంటే కొంతమంది డబ్బులు కట్టించుకుంటారు. అంటే మీరు ఎంతో కొంత డబ్బులు కట్టారనుకోండి, ఆ ప్రసాదంలో మీ డబ్బులు కలుస్తాయన్నమాట. తర్వాత మనకి గిన్నె లేదంటే గంగాళం లాగానే ఏదో ఒక వస్తువు కింద మనకి ఇస్తారు. అలాగా కంపల్సరిగా కట్టండి. ఎందుకని అంటే సాక్షాత్తు గోదాదేవి రంగనాథుడిని పొందాలనుకుని స్వామిని కళ్యాణం చేసుకోవాలనుకుని స్వామి తమిళనాడులో ఒక స్వామి ఉంటారు. ఆ స్వామి దగ్గర ఆ తల్లి మొక్కుకున్నారు. ఏంటి అంటే 108 గంగాళాలతోటి మీకు నేను పాయసాన్ని చేసి మీకు నివేదన చేస్తాను స్వామి, రంగనాథ స్వామితోటి నాకు కళ్యాణం జరిపించండి అని. ఆ తల్లి మొక్కు తీరకుండగానే రంగనాథ స్వామిలో ఐక్యమైపోవడం అనేది మన అందరికీ తెలుసున్నదే. అయితే ఆ తర్వాత రామానుజుల వారు ఈ మొక్కు తీర్చారు. అందుగురించే గోదాదేవి అదేంటి రామానుజుల వారిని అన్నా అని సంబోధించిందంట. అందుగురించి చాలా 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 విశేషంగా చేస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో రామానుజుల వారంటే చాలా ఇది. అందులోనూ మేము ఏ గుడికి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినా, లేదంటే ఇతర విఘ్నేశ్వరుడు ఆలయం, ఏ ఆలయానికి వెళ్ళినా మేము ముందర ఏమని చెప్పుకోవాలి అని అంటే అడియన్ రామానుజదాసి అని చెప్పుకోవాలి. లేదంటే మగవాళ్ళైతే అడియన్ రామానుజదాసుణ్ణి అని చెప్పుకోవాలంటే నేను ఆయన ద్వారా వచ్చాను, ఆయన భక్తుణ్ణి అంటే ఎమ్మటే అక్కడున్న స్వామి అతి శీఘ్రంగా మనకి దర్శనం ఇస్తారంట. కాబట్టి కంపల్సరిగా కుడారై ఉత్సవంలో పాల్గొని కుడారై ఉత్సవంలో ప్రసాదాన్ని గనక మనకి తిన్నట్టయితే సంపదలకి లోటు లేకుండా, ఆనందానికి లోటు లేకుండా వాళ్ళ ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీదేవి కొలువు ఉంటుందంట. ఎందుకంటే రంగనాథ స్వామి అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి. కాబట్టి ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న ఉత్సవానికి మీరు కట్టుకుని చేసుకున్నట్టయితే చక్కటి అదృష్టాన్ని పొందుతారు. ఎప్పుడు వచ్చింది అని అంటే జనవరి 11వ తారీఖు కుడారై ఉత్సవం. చాలా గుళ్ళు వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి ఆలయాల్లో చేస్తారు. కుడారై ఉత్సవం మాత్రం జనవరి 11వ తారీఖున వచ్చింది. ముక్కోటి ఏకాదశి వచ్చేటప్పటికి 10వ తారీఖు వచ్చింది. కాబట్టి ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్న ఆలయానికి డబ్బులు కట్టి చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి ఆ గిన్నె ఏ గిన్నె ఇస్తే ఆ గిన్నె చక్కగా తెచ్చుకుని ఇంట్లో వాడుకోండి. ఇలా చేసుకుని చక్కటి అదృష్టాన్ని మీరు పొందుతారని కోరుకుంటూ మళ్ళీ చెబుతున్నాను, మనం అందరం బాగుండాలని నాకు తెలుసున్న విధంగా న్యూమరాలజీ ప్రకారం మీకు శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ అని కూడా ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ఏంటి అని అంటే అసలు న్యూమరాలజీలో ఇప్పుడు నేను చూసేదంతా న్యూమరాలజీ చూస్తాను, ఆస్ట్రాలజీ చూస్తాను, ముహూర్తాలను కూడా మీకు చక్కగా న్యూమరాలజీ ప్రకారం పెట్టిన తర్వాత మీరందరూ ఆ ముహూర్తాలని ఫాలో అయిన తర్వాత మీరు సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెస్ అనేది నేను చెప్పాను, కానీ ఆ సక్సెస్ ఇవ్వడం అనేది స్వామి వంతు అవుతుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా అంటే న్యూమరాలజీ అంటే ఏంటి, పేరు రాస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చిన్నగా మీకు నేను చెప్పుకుంటూ వస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా అదృష్టం కావాలి అని అంటే అంకిని పట్టుకోవాలి. అంకిని పట్టుకుంటే అదృష్టం ఎంత ఈజీగా
వస్తుంది అన్నది కూడా మీకు ఈ 2 ఛానల్స్ ద్వారా మీకు నేను అందజేస్తూనే ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని, మనం అందరం స్వామిని సేవించుకుంటూ స్వామి పాదాల్లో కలిసిపోవాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.